చల్లబడిపోయిన సమ్మర్ బాక్స్ ఆఫీస్ సెలవుల్లో ఒక్కటంటే ఒక్క సరైన సినిమా లేదు. ఇదేం దౌర్భాగ్యం. సమ్మర్ సీజన్ అంటే సినిమాలకు పండగ లాంటిది. కానీ ఈ ఏడాది టాలీవుడ్ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. పెద్ద హీరోల సినిమాలు వాయిదా పడడం, ఐపీఎల్ ప్రభావం, ఓటీటీల పోటీ కారణంగా థియేటర్లు వెలవెలబోతున్నాయి. చిన్న సినిమాలను అసలు జనాలు పట్టించుకోవడం లేదు. పాజిటివ్ టాక్ వచ్చిన చిత్రాలకు కలెక్షన్లు రాకపోవడం ఆందోళన కలిగిస్తుంది. ఇప్పుడు అందరి చూపు జూన్ లో విడుదలయ్యే రామ్ చరణ్, పెద్ది, అఖిల్, లెనిన్ చిత్రాలపైన ఉంది. చల్లబడిపోయిన సమ్మర్ బాక్సాఫీస్ సెలవుల్లో ఒక్కటంటే ఒక్క సరైన సినిమా లేదు. ఇదేమీ దౌర్భాగ్యం. సమ్మర్ అంటే సినిమాలకు చాలా మంచి సీజన్ గా భావిస్తారు మన ఫిలిం మేకర్స్. టాలీవుడ్ లో సంక్రాంతి తర్వాత ఇదే అతిపెద్ద సీజన్ అని చెప్పాలి. స్టూడెంట్స్ అందరికీ ఎగ్జామ్స్ అయిపోయి సెలవులు ఎంజాయ్ చేస్తుంటారు. కాబట్టి వేసవిలో ఫ్యామిలీస్ తో కలిసి సినిమాలు చూడడానికి థియేటర్లకు వస్తారని అనుకునేవారు. అందుకే హాలిడేస్ క్యాష్ చేసుకోవడానికి పోటీ పడి మరీ పెద్ద హీరోలు సినిమాలను రిలీజ్ చేసేవారు. పొంగల్ డేట్ కోసం ఎలా కొట్టుకుంటారు, సమ్మర్ లో ఫ్లాట్ల కోసం కూడా అలానే ఫైట్ చేసేవారు. అయితే ఇదంతా ఒకప్పటి విషయం. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. గత కొన్నేళ్లుగా వేసవిలో సరైన సినిమాలు రాకపోవడంతో బాక్సాఫీస్ బోసిపోతుంది. ప్రేక్షకులతో కలకలలాడే సినిమా హాళ్లు ఇప్పుడు జనాలు లేక వెలవెలబోతున్నాయి.